ఏపీ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోసానా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక అడుగులేస్తుంటే కనీసం చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు. సాగునీరు తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చంద్రబాబును జగన్ నిలదీశారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని రకంగా దెబ్బతీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై సీఎం చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ సీఎం వైఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 1995లో ఆల్మట్టి ఎత్తు విషయంలో నాడు సీఎంగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. 2.5 దశాబ్దాలుగా వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉందని వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతిన్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఆల్మట్టిలో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోందని వివరించారు. ఏపీ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు పూర్తిగా గాలికి వదిలేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోసానా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక అడుగులేస్తుంటే కనీసం చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రశ్నించారు.